వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఇందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇందులో అలాగే కొంచెం ఆవాలు, జీలకర్ర, ఆవాలు శుభ్రంగా చిటపట్లాడనివ్వాలండి. కట్ చేసుకున్న ఆనియన్, కరివేపాకు, ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటో, ఎల్లిపాయ కొంచెం వేసుకొని టమాటా బాగా మగ్గనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసేసి సరిపడినంత ఉప్పు, వంకాయలకి బాగా పట్టడానికి ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకొని ఇందులో కొంచెం పసుపు వేసుకునేసి బాగా కలిపేసి మూత పెట్టి 10-15 నిమిషాలు మగ్గనిద్దామండి. వంకాయలు ఇందులోనే ఉడికిపోవాలి, బాగా మగ్గాలి. ఇంకా ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందాం. తర్వాత 10 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసి వంకాయ బాగా ఉడికిందా లేదా చూడాలి. ఉడికినట్లయితే బాగా ఉడికిపోయినట్టుంది, మెత్తగా ఉడికిపోయింది. ఇందులో సరిపడినంత కారం, సరిపడినంత ధనియాల పొడి, సరిపడినంత కారం వేసుకునేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. మళ్ళీ లిడ్ పెట్టేద్దాం. 5 మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలి ఉంటుంది. సో వంకాయ బాగా ఉడికిపోయిందండి. ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చింతపండు పులుసు వేసేసి తర్వాత ముందుగా ఉడకబెట్టి ఎనుపుకున్న పప్పు అందులోనే వేసేసి మరీ చిక్కగా ఉండకూడదు, తగిన నీళ్ళు పోసి ఉండకూడదు. ఎందుకంటే మొత్తం వంకాయలు ఉడికిపోయే స్టేజ్కి వచ్చిన తర్వాత సాంబార్ నిండా చిక్కన్ అయిపోతుందండి. సో ఇలా కన్సిస్టెన్సీ ఉండాలి. మళ్ళీ కొంచెం మూత పెట్టేసి 10-15 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఉడికిపోయిందండి సాంబారు. ఈ సాంబార్ అన్నంలో చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆచి సాంబార్ మసాలా వేసేసి ఒకసారి తిప్పుకునేసి స్టవ్ ఆపుకునేయాలండి. ఇంతే, ఎంతో రుచికరమైన వంకాయ సాంబార్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.